హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వార్డ్. టుడే టాపిక్ వచ్చేసి రెండవ తరైన యుద్ధం. ఈ రెండవ తరైన యుద్ధము 1192లో జరిగిందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ తరైన యుద్ధం 1192లో జరిగింది. అయితే దీనికి మరొక పేరు రెండవ స్థానేశ్వర యుద్ధం. ఏమంటాము? రెండవ స్థానేశ్వర యుద్ధము. అయితే ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇది మహమ్మద్ గోరి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగిందమ్మా. మహమ్మద్ గోరి, పృథ్వీరాజ్ చౌహాన్. ఇక్కడ మహమ్మద్ గోరి గెలిచి ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిస్తాడు. ఓకే, ఓడిస్తాడు. ఓకే, ఈ యుద్ధంలో ఇక కీలక పాత్ర పోషించింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఈయన ఒక బానిసగా గోరి దగ్గర ఉండేవాడు, మహమ్మద్ గోరి దగ్గర ఉండేవాడు. ఓకే, ఈ యుద్ధ విజయానికి ముఖ్య కారకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ యుద్ధంలో మహమ్మద్ గోరికి సహాయం చేసినది ఎవరంటే జయచంద్రుడు. ఓకే, నెక్స్ట్ ఈ యుద్ధ విజయం ద్వారా ఢిల్లీ, అజ్మీర్లను మహమ్మద్ గోరి ఆక్రమించి దీనికి ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ను నియమిస్తాడమ్మా. దీంతో ఈ మహమ్మద్ గోరి చనిపోయిన తర్వాత ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 1206లో ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఆయనే ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడిగా వస్తాడమ్మా. ఓకే, సో ఇది మనకు రెండవ తరగతి. ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వార్డు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సో లైక్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.